హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారికి. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. నువ్వు అడగ పలికి ప్లీజ్ డోర్ వేసేనా సైడ్ ప్లీజ్ కూర్చో కూర్చో బాబు. రావాలి మీ వల్ల కొంచెం మీడియా సైడ్ వదిలేదు. మీడియా ఉండేదే ఇద్దరు మీడ చాలే రానా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారికి. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఛాన్స్ ఉందా? రామచంద్రరెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, గౌడ గారి నాయకత్వం, గౌడ గారి నాయకత్వం. వాయిస్ వాయిస్
అందరికీ నమస్కారం. ఈరోజు జననేత పేదల ఇంటి వద్దకే పథకాలు కావచ్చు, పరిపాలన కావచ్చు అందించినటువంటి మహానేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పలంనేరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్య నాయకులకు, అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా, మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక యోధుడులా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్రని ప్రజల గుండెల్లో వేసుకొని ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, ఆయన అందించినటువంటి పథకాలు కావచ్చు, ఈ రోజుకు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మనం అందరూ కూడా గమనిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోరు. ఆయనకు నిండు 100 ఏళ్ళు ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించి ఆయన మరెన్నో సేవలు ఈ రాష్ట్రానికి అందించి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు కూడా ఆయన తండ్రిని ఫోటో ఇంట్లో పెట్టుకున్నారు. ఆయన గతంలోనే చెప్పడం జరిగింది, నా తండ్రి 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు ప్రజలకు మంచి చేయడానికి నేను 2 అడుగులు వేస్తానని చెప్పడం జరిగింది. అది చేసి కూడా చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని కూడా తెలియజేస్తున్నా. హ్యాపీ బర్త్డే జగనన్న. అందరితో ఏంటి మా అమ్మకి జాగ్రత్త ఏం చేయాలి. అందరూ వీ షేప్ లో వచ్చాయండి. जल्दी आ रहे हैं, आगा है, जल्दी आ रहे ఏమని ఆపుకుంటా కుదరా మార్పు బాగా వస్తుంది. నువ్వు అడగ వాటర్ బయలుదేరుతున్నా అచ్చే కింద పెట్టు. అట్లా పో అట్లా పో. కొంచెం వెనక్కి రండి అందరూ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, జై జగన్, జై
అదే ఉండారు వెనకాల అయిపోయిన వాళ్ళు పక్క పోతే అందరూ లేదు ఫస్ట్ అటు తీసుకొని మళ్ళీ నాకు వచ్చేస్తాను కెమెరా
రెండు పెడతారు బా కొంచెం సర్పంచ్ ఈరోజు గంగవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వెంకటగౌడ గారి నాయకత్వంలో మా అందరి ఆరాధ్య దైవం ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి గుండె చప్పుడు ప్రతి కుటుంబంలోనూ నేనున్నానంటూ ప్రతి ఒక్క కుటుంబానికి చేయూతనిచ్చినటువంటి జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గంగవరం మండలంలో కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తలుసుకున్నటువంటి రోజు లేదు. కాబట్టి ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క అవసరాలని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం అండగా ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలపైన అన్యాయమైనటువంటి కేసులు పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ప్రతి కుటుంబానికి పూర్వ వైభవం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలో సభ్యుడిలా అందరినీ కూడా చేయూతనిచ్చి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి
జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గంగవరం మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ కుటుంబ సభ్యులు అందరూ కానీ పార్టీకి ఎంతో వీరవిధేయులుగా కష్టపడుతున్నారు. ఇదే విధంగా కష్టపడి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గంగవరం మండలంలో ఎగరేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు మేమందరూ కూడా ఒక్కటై ముందుకు సాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి అందరి తరఫున హ్యాపీ బర్త్డే జగనన్న. ఈరోజు మన గంగవరం మండలం నుండి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మన గంగవరం మండలం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మన కృష్ణమూర్తి రెడ్డి అన్న గారికి మన పార్లమెంటరీ సెక్రటరీ పదవిని ఇవ్వడం హర్షణీయం. దానికి మేమందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలిపిన సందర్భం ఇది. ఎందుకంటే ఆయన వల్ల ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి విలువని రెట్టింపు చేసే విధానాన్ని జనాల్లోకి తీసుకుపోయినాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇంత విలువ కనిపించిండదు. ఆయన వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ ప్రతి మనిషిలోన, ప్రతి పల్లెలోన, ప్రతి మనిషికి చేరువైందని మేము భావిస్తున్నాం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఇక్కడ మేమందరూ చేసుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ టైం 29లో ఇదే ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డిని మేము సీఎంగా చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. హ్యాపీ నాయకత్వం